ఉంటే ఇంకా షూటింగ్ అయినట్టే. నేను చెప్పడం కంటే మీరే చూడండి. లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ ఎన్ఎస్టీ. హైదరాబాద్ రోడ్లను మరమ్మతు చేస్తున్నట్లు పొద్దున్నుంచి పాముతున్నావురా. ఏమై డైరెక్టర్, ప్యాకప్ చెప్పిన దాకా మేకప్ అయినా ఏదైనా షార్ట్లు తీసేదైనా ఉందా? అసలు నీకు బుర్ర ఉందా? కంటిన్యూటీ ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్. బర్నింగ్ ఎక్కడ? హూ ఇస్ దట్? వస్తాడు ఇప్పుడు. ఆర్టిస్ట్ రావాలి, ఆర్టిస్ట్ కోసం వెయిటింగ్. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. సారీ సార్, లేట్ అయిపోయింది. ఎంత బిరాలు బయలుదేరినా రాలేపను. సరే వెళ్ళి ప్లేస్మెంట్కి వెళ్ళు. ఓహో, హీరోనా ఏదా? అది నేను ఒకలాగా ఉన్నామా? ఏమండి, ఆ బొంబాయిలో అన్ని మొక్కలు ఒకలాగా ఉన్నట్టు మన టాలీవుడ్లో మన ఇద్దరు మొక్కలు ఒకలాగా ఉన్నాయి. What are you thinking about me? I am the hero. Please cool down. I will. You tell me, bloody idiot. ఏదండి మీరు నేను ఒకలాగా ఉన్నాను. ఏమన్నావు ఆయన్ని? ఏటన్నది ఆయన నేను ఒకలా. In front of you nothing, bloody scoundrel. మీరు ప్లీజ్ సార్ దయచేసి కూర్చోండి. హీరోయిన్ ఏదండి? హీరోయిన్ ఏది? మేడం उधर क्या मैडम, आप इधर आना है. क्या हीरोइन नहीं है? हीरो उन्हों नहीं है, इनो हीरो है. इधर आइए, इधर बैठिए. తెలుగు వచ్చా? क्या తెలుగు రేయ్, మాట్లాడుతున్నానా? నాకు కప్పేస్తున్నానా? వదిలే. एक्चुअली तुम क्या कोल्ड हुई क्या? కోల్డ్ కాదు, ముక్కు. ऐसा नहीं है. आप क्या कर रहे हैं? नाक नाक నాకడమా? అది ఎప్పుడో చిన్నప్పుడే మర్చిపోయాను. సరే, నీకోసం మళ్ళీ నాకుతాను. ऐसा नहीं, मुझे आपसे पसंद. ఏ సందా? पसंद. పక్క సందా? ఇగో బ్రేక్ చెప్పగానే మనం జంప్ అయిపోతాం. డోంట్ వరీ, ఐమ్ హియర్. మీ డిస్కషన్ అయిందా? షార్ట్ పెడదామా? యా. అరే నువ్వు లేట్ గా వచ్చిందే కాకుండా నువ్వేంటి ఇదంతా బిజినెస్ లు? మీలా కారులోనే ఏ ట్రయ్యమని వచ్చేదానికి పొద్దున్న లేకాలంటే మీ కలరాలు అంతా కుర్రమని ఓగే. మాకు బాత్రూమ్ డోర్లే సౌండ్లుగా లేగుతాం మేము. ఉదయం 5 గంటలు రెడీ అయ్యి రావాలంటే రాత్రి 2 గంటలు లేగాలి మేము. మీలాగా సపరేట్ బాత్రూమ్ అనుకున్నారా ఏంది? 3 రూములు కలిపి కంబైన్డ్ బాత్రూమ్. కంగారు మంగ టిఫిన్ సెంటర్ దగ్గరకు వస్తే ఫస్ట్ బస్ వస్తుంది, పడుచు పిల్లలు నొట్టుకుని వెళ్ళిపోతుంది. 2వ బస్ వస్తుంది, రౌడీ వాళ్ళు నొట్టుకెళ్ళిపోతుంది. 3వ బస్ వస్తుంది, ముసలి అందరూ నొట్టుకెళ్ళిపోతుంది. 4వ బస్ వచ్చి మా దగ్గరకు వచ్చి ఆయిల్ అయిపోతుంది. బేరింగ్ చేసి స్టీరింగ్ ఆటో మీద వస్తే లేట్ అయింది అంటారా? ఏంటి సార్ ఇదే? సరే సోదాపండి. షార్ట్ రెడీ చేద్దామా? ఏమండే డైరెక్టర్ గారు, ఇప్పుడు మా యాడ్ నేను పక్కన వచ్చే ఫ్యామిలీ విషయాలు మాట్లాడు. మేము ఎక్కడో దూరం ఉంటాం కదా. కీప్ క్వైట్. గో బ్యాక్. సార్ మీరండి. యు నో హూ ఇస్ మై టైం. ఓకే యు అండర్స్టాండ్. ఓకే మీరు షార్ట్ రెడీ. మీరు డైలాగ్ చదువుకున్నారా సార్? యా. ఓకే, యా. ఒక మానిటర్ చూద్దాం. yes. రెడీ, రోల్, యాక్షన్. ఏమండే కట్ట. అప్పుడు మా ఆవిడ ఇటు సైడ్ ఉంది, మీరు అటు సైడ్ పెట్టి చెప్తాను. రే నేను చూసుకుంటాను కదరా అవన్నీ. నువ్వు కట్ చెప్పడం ఏంట్రా? నేను ఉన్నాను కదా ఇక్కడ కట్ చెప్పడానికి. రెడీ చేద్దాం. రెడీ, యాక్షన్. 1 minute సార్. వీడు చదువుకోవడం సల్లంగా ఉండవు. రెడీ సార్, ఐఎమ్ రెడీ. యాక్షన్. ప్రియా, యా నీకెందుకెంత బలుపు? ప్రియా, తెరిచి ఉంచు నీ గుండె తలుపు. సార్ కట్ట. ఏమైందిరా మళ్ళీ? ఇప్పుడు ఎలాగ మౌనవ్రతం చేసినట్టు నిలబడ్డమేనా? ఏదో చెప్పండి. ఎలాగ బిజినెస్ ఏమైనా చేస్తాం సార్ వెనకతల పోనీ? ఏం బిజినెస్? పత్యాపారం చేస్తావు నువ్వు? నేను చెప్తాను కదా, సైలెంట్ గా నిలబడ ఇక్కడ. యాక్షన్. ప్రియా, యా
నీకెందుకింత బలుపు? తెరిచి ఉంచు నీ గండు తలుపు, నన్ను ప్రేమించడానికి నీ తలుపు. నీకెందుకు ఎంత బలుపు తెలిసి ఉంచునంత నవ్వుకొని చెప్పాలా? ముందుకు రాయా ముందుకా. కట్ ప్రియా ఏం చేస్తున్నారు మీరు? ఏంటి దాని క్లోజ్ షాట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడ కనబడతాం మేము? మీ ఆశగానే మేము ఖాళీ టైంలో ఇదే చేస్తాం మేము. రే మిమ్మల్ని తీసుకొచ్చింది మీరు చేసుకోవడానికా, నేను చెప్పింది చేయడానికా? ఒకసారి చేద్దామా? రెడీ ఫాస్ట్ డోంట్ టాక్. రెడీ నోరు మూసుకొని ఉండండి. రెడీ యాక్షన్. ఇప్పుడు ఇది కంటిన్యూట్లో ఇది ఉందా? అద్దాలు లేవా? సార్ దిస్ ఈస్ నాట్ ద రైట్ వే టు టాక్ మిస్టర్ డైరెక్టర్. డోంట్ టాక్ బ్లడీ ఇడియట్. తెలియక జరిగింది సార్, ఒక్కసారి ప్లీజ్ చిన్నపిల్లలు చూడండి సార్. కూల్. రెడీ సార్ సారీ. యాక్షన్. कट। बोले तो थोड़ा हुक्स का प्रॉब्लम है या लूज हो गया, थोड़ा टाइट करना है यहाँ। కాస్ట్యూమ్ చూడరా హుక్స్ అంట. ఏమండే హలో ఏమండే గుండి తెగిపోయింది. ఏం చెప్పావా? కంటిన్యూటీ గుండి తెగిపోయింది. మా బాబు చదువుకోమంటే చదువుకోలేదురా, చదువుకుంటే డాక్టర్ నా పిల్లలకి టీకాలు ఇవ్వండి, మరి ఇప్పుడు పందులకి టాకాలు వేస్తున్నాను. Come here. ఇలా రండి మీరు. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? హ్యాపెన్? నా కాల్ షీట్ ఎంతో మీకు తెలుసా? మీకు తెలుసా? వాట్ నాన్సెన్స్ యు డూయింగ్? ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ వాడి ముందు నేను ఇన్సల్ట్ చేస్తావు. ఆప్టరాలా? ఎవడు ఆప్టరాల్ రా? ఎవడు ఆప్టరాలు? అడుగు గట్టిగా. నువ్వు సంవత్సరానికి 4 సినిమాలు చేస్తావేమో, 360 రోజులు 360 సినిమాలు చేస్తాం మేము. నువ్వు ఓన్లీ తెలుగు సినిమా చేస్తావు. తమిళ, భోజ్పూరి, మలయాళం, కన్నడ, బీహార్, బెంగాల్, ఈస్ట్, వెస్ట్, శ్రీకాకుళం, గుంటూరు, నర్సరపేట మొత్తం అన్ని లాంగ్వేజ్ చేస్తాం మేము. సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీ గారి దగ్గర వరకు జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమా చేసావా? కెమెరా ముందుకు వచ్చి వెళ్ళ విరుచుకొని హీరోలు యాక్ట్ చేస్తుంటే వెనకాల మేమున్నామని పంపిస్తావు జూనియర్ ఆర్టిస్టులు. కానీ 10 గంటలు చూడకంటే కెమెరాకి చిక్కంటే దొరికినట్టుగా ఎక్కడో చెట్లలో పుట్టలో దాక్కుని యాక్ట్ చేస్తాం జూనియర్ ఆర్టిస్టులు. తెల్లనేసి కృష్ణానగర్ లెగిసినట్టు ఫస్ట్ బస్ మిస్ అయిపోతారు. రోజు జీవితంతో తుస్తానుకొని కృష్ణానగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి మా ఫ్యామిలీ తిరిగి వస్తుందో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ టిఫిన్ పొంగలు పెడతారా, పూరి పెడతారా, పెట్టిన తర్వాత అందులో కాంబినేషన్ చట్నీ ఏం వేస్తారని సతమతం అవుతాం వంకాయ మాకు వేసుకొని. ప్యాకప్ అయిన తర్వాత మేకప్ కూడా తీకంటే ఇచ్చిన 500 రూపాయలతో కృష్ణానగర్ వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ ప్యాకెట్ లో కూర్చుంటే 500 రూపాయలు పోయింది వస్తుందని టెన్షన్ తో బతుకుతాం చూడనట్టు. తప్పైంది, సారీ. జూనియర్ ఆర్టిస్ట్ లేకుండా సినిమాలు ఎక్కడ చేస్తాం చెప్పు. డైలాగ్ చాలా బాగా చెప్పావు. మన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెప్తావా? డైలాగ్ చెప్ప చాలా బాగా చెప్తున్నా. డైలాగ్ చెప్తే ఒక్కరోజుతో షూటింగ్ అయిపోద్దా? లేదంటే 40 రోజులు షెడ్యూల్ డబ్బులు ఎవడెత్తారు? మీ తాత డేట్. మనకి హీరో దొరికినారా ఖచ్చితంగా. భలే చెప్తాను ఎవరే తిరుపతిలో నువ్వు లెక్క రెడీ చేసుకో. నువ్వు లెక్క రెడీ చేసుకొని రా. రే లెక్క రెడీ చేసుకొని రా. ఏండి ఈడవడండి బరగొడుకు బట్టలు వేసిలాగున్నాడా? నిన్ను పెట్టి సినిమా చేస్తా, కథ చెప్తాండా. పొద్దుటూరు నుంచి జమ్మలమడుగు పోవాలా, జమ్మలమడుగు నుంచి పులివెందులు పోయి అక్కడి నుంచి పొద్దుటూరుకు వచ్చి ఆ మధ్యలో నువ్వు పండియాల. ఏటు పొద్దు తిరిగి పువ్వులా? ఏం నా నీ తమాషా పడతా కొట్టానంటే పొద్దుటూరు పళ్ళు పట్టించాను. సూపర్ సార్, అసలు మామూలు లేదంట. నాగబాబు గారితో చేయండి, 6 feet అయినా. నిన్ను పెట్టి సినిమా చేస్తా నేను. నేను బాహుబలి చేస్తాను, సాయంత్రం వెళ్ళాలి నేను. బాహుబలి చేస్తాడవా? బాహుబలి ఏం క్యారెక్టర్ నీదే? లక్ష్మణ్ తో యుద్ధం ఉంది కదా, అందులో మెయిన్ నువ్వేనా? లక్ష్మణ్ లో జూనియర్ ఆర్టిస్ట్ మేము అందరూ ఒకటినే. మరి అది టైం 6 అవుతుంది, 6 తర్వాత కాల్ షీట్ ఉంది మనకి. రాజమౌళి గారు అసలు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంటికి వెళ్ళి మాట్లాడుకోండి, ఇక్కడ ఎందుకు? సార్ మిమ్మల్ని 3 ఇంగ్లీష్ క్వశ్చన్లు అడుగుతాను, సమాధానం చెప్తారా? నువ్వు నన్ను క్వశ్చన్లు అడుగుతావా? నేను నీకు ఆన్సర్ చెప్పాలా? అవును సార్. డైలాగ్ బాగానే చెప్పావు, ఏం అడుగు. ఎక్సర్సైజ్ చేసే ముందు ఏం చేస్తారు సార్? వామప్.
ఓకే సార్. నిలబెడదాన్ని ఏమంటారు సార్? స్టాండ్ అప్. హీరో లొకేషన్కి వచ్చినంత మొక్కనికి ఏం వేసుకుంటారు సార్? మేకప్. మేకప్ సరిగిపోతే ఏం చేస్తారు సార్? టచ్ అప్. షూటింగ్ అయిపోయిన డైరెక్టర్ ఏం చెప్తారు సార్? మేకప్. सर थैंक यू सर थैंक यू What happened? What happened? पैकअप बोला ना आप मैं बोला. हाँ లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. మామూలుగా అందరూ ఏడిపిస్తారు శంకర్ డైలాగ్ మర్చిపోతాడని, కానీ ఈరోజు అదరగొట్టేసావు. సార్ ఈ స్కిట్ ఇచ్చింది ఆ అబ్బాయి సార్. భీమవరం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ అబ్బాయి. చాలా బాగా రాసావు. అండ్ శంకర్ కూడా దానికి ప్రాణం పోసి చక్కగా డైలాగ్ చెప్పాడు. బాగుంది. నాగ్ బాబు సార్. ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద ఒక రికార్డ్ బ్రేక్ అయింది. అత్యంత చిన్న ఆర్టిస్ట్ వాడు. ఏదో ఎక్కడో నవ్విచ్చావు, ఇక్కడ చిన్న ఫీలింగ్ తీసుకొచ్చావు శంకర్. ఐ లైక్ దిస్ కిట్. నైస్.